హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నో నో మా కన్నమ్మ ఈ మధ్య ఇట్లా హెయిర్ బట్టి లాగడం స్టార్ట్ చేసింది. ఇవాళ మేము షాపింగ్కి వెళ్తున్నాము. కన్నమ్మని కూడా తీసుకొని వెళ్తున్నా. రెడీ అయిపోయింది. క్యాప్ ఒకటి పెట్టాలి, చల్లగా ఉంటుంది కదా షాప్స్లో, అందుకే ఇలా ఫుల్ డ్రెస్ చేశాను అనమాట. సో నేను ఏం కొనడానికి వెళ్తున్నాను, కలెక్షన్ ఎలా ఉంది, ఏ షాప్కి వెళ్తున్నాను, ఈ డీటెయిల్స్ మీకు దీంట్లో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరిది? సో మేము సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చాము. యాక్చువల్లీ అయితే శారీ కొందామని షాపింగ్కి వచ్చాను నేను, అమ్మవారికి శ్రావణ మాసం కదా. సో బట్ పక్కనే జ్యువెలరీకి ఏదో ఆఫర్ ఉందని పెట్టారు, వేస్టేజ్లో 50% ఆఫ్ అని. ఏదైనా నెక్లెస్ నాకు బాగా నచ్చితే తీసుకుందాం అనుకున్నాను. బికాస్ వేస్టేజ్లో 50% ఆఫ్ అన్నప్పుడు ఇలాంటి పెద్ద ఐటమ్స్ ఏదైనా తీసుకుంటే చాలా మనీ డిఫరెన్స్ వస్తుంది. సో చూద్దాంలే ఒకసారి కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పి వచ్చాను. నేను మమ్మీ డాడీతో వచ్చానమాట షాపింగ్కి. మమ్మీ అంటూనే ఉంది ఫస్ట్ వచ్చిన పని కంప్లీట్ చేసుకొని తర్వాత చూద్దాము అని చెప్పి. బట్ నాకు ఎందుకో గోల్డ్ షాపింగే ఫస్ట్ చేద్దాము, నచ్చితే తీసుకుందాము అన్నట్టు అనిపించి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాను. నేనైతే ఇక్కడ నెక్లెస్లు అడిగాను, నాకు నక్షి మోడల్లోనే కావాలి చూపించండి అని అన్నాను. సో ఫస్ట్ అయితే డిస్ప్లేలో చూడమని చెప్పారు. డిస్ప్లేలో ఉన్నాయని చూస్తున్నాను, మీరు కూడా నాతో పాటు కలెక్షన్ చూడండి. అండ్ వీటిది వెయిట్తో పాటు చూపిస్తాను, ఎంతవరకు క్లియర్గా మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మ్యాక్సిమం వరకైతే అన్ని 25 to 35 మధ్యలోనే ఉన్నాయి. ఇంకా కొన్ని 25 లోపు కూడా ఉన్నాయి, కానీ అవి చాలా సన్నగా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించేవి మోస్ట్లీ అన్నీ 25 to 35 లోపే ఉన్నాయి. మరీ ఎక్కువ వెయిట్ అయితే లేవు. కలెక్షన్ అయితే బాగానే ఉంది. బట్ అది మనకు సెట్ అవుతుందా లేదా అన్నీ చెక్ చేసుకొని తర్వాత పర్చేస్ చేయాలి కదా. సో నేను ఫస్ట్ ప్రతి ఒక్కటి నీట్గా డీటెయిల్గా చెక్ చేస్తున్నాను, అలాగే మీకు కూడా చూపిస్తాను. చూడండి, ఇలా లైక్ అమ్మవారు వచ్చినవి సైడ్స్కి, అమ్మవారితో ఇలా వచ్చినవి లుక్ కూడా బాగుంటాయి. మ్యాక్సిమం అలాంటివే చూసాను అనమాట. సో నాకు చూపించడమే అలాంటి కలెక్షన్ చూపించండి అని చెప్పండి. ఇక్కడ చూడండి 3 డిఫరెంట్ మోడల్స్. ఫస్ట్ చూస్తే చాలా సింపుల్గా ఉంది, అండ్ మిగతావి కొంచెం హెవీగా ఉన్నాయి. అండ్ ఇవి చూపించారు మిగతావి, ఆ మోడల్ అయితే అస్సలు వద్దని చెప్పాను. అండ్ ఇది కూడా చాలా హెవీగా ఉంది, నాకు అస్సలు సెట్ అవ్వదు అని వద్దని చెప్పాను. ఇది సెట్ అవుతుంది బాగానే అనిపించింది, కానీ మధ్యలో చాలా ఇట్లా పైకి బల్జైనట్టు ఉండే అనమాట అమ్మవారు. సో అందుకే కొంచెం డౌట్ఫుల్గా ఉండే వీటిపైన. సో పక్కనైతే పెట్టమని చెప్పాను నాకు నచ్చినవి. అండ్ ఇంకా కలెక్షన్ తీసుకురమ్మంటే ఇది చూపించారు. ఇది ఎందుకో నాకు అంతగా నచ్చలేదు, కొంచెం సన్నగా ఉంది, ప్లస్ పక్కన ఇలా కాసుల్లాగా వచ్చాయి కదా. నాకు ఎందుకో కాసుల డిజైన్ ఇష్టం ఉండదు. నా లాంగ్ హారం వచ్చేసి మ్యాంగో హారము, దానికి కాసుల సెట్ కూడా అవ్వదు, అందుకే వద్దని చెప్పాను. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ చూపించారు, కొంచెం ఏమైనా యూనిక్గా చూపించండి అని. ఇది కొంచెం వెయిట్ ఎక్కువే ఉంది వాటికన్నా, 5 to 6 grams, 50 to 60 grams ఏమో ఉంది. సో అండ్ డిజైన్ కూడా నాకు అంతగా నచ్చలే, వద్దన్నా. అండ్ ఇంకా యూనిక్ అంటే ఇలా తీసుకొచ్చారు. ఇవి మరీ ఇంత పెద్దగా చూడడానికి బాగుంటాయి, అండ్ వేసుకుంటే కొంతమందికే సెట్ అవుతాయి, నాకైతే అస్సలు సెట్ అవ్వవు. వెంటనే వద్దు అని పక్కన పెట్టేశాను అనమాట. అండ్ చాలా కలెక్షనే ఉంది. అండ్ ఇలా కొన్ని చిన్నవి చూపించారు, మరీ చిన్నది వద్దు మరీ పెద్దది వద్దు, మిడిల్లో కావాలి అని అంటే మీరైతే అంత కలెక్షన్ చూడండి అని చెప్పి ఉన్న కలెక్షన్ అంతా తీసుకొచ్చారు. ఎప్పుడు అడిగినా కూడా కొంచెం యూనిక్గా కావాలి అంటే ఇలాంటివి తీసుకొచ్చారనమాట. ఏమో నాకైతే ఇలాంటివి ట్రై చేయాలి అని అయితే ఏం అనిపించలేదు, వేసుకుంటే అంత బాగాలేదు కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో మోడల్ కొంచెం యూనిక్గా అంటే ఇలా తీసుకొచ్చారు, ఇలా 2 layers లాగా. ఈ మోడల్ కూడా నాకు అంతగా నచ్చలేదు. మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ మోడల్ నచ్చుతాయి అని చెప్పి. అండ్ ఇది ఒకటి తీసుకొచ్చారు, ఇది కొంచెం చోకర్ మోడల్లో ఉంటుంది, బట్ మరీ నెక్కి పట్టేసినట్టు ఉంటుంది. నాకు అసలు చోకర్ మోడల్లో తీసుకోవడం అస్సలే ఇష్టం ఉండదు. నెక్లెస్లా ఉండాలి, కొంచెం కిందకు ఉండాలి, మరీ బ్లాక్ ఫినిషింగ్ కూడా ఉండొద్దు, గోల్డ్ ఫినిషింగ్ లా ఉండాలి. అలాంటి మంచి నెక్లెస్ కోసం చూస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 30 to 40 నెక్లెస్లు అయితే చూపించారు నక్షిలో. అండ్ ప్యూర్ గోల్డ్లో కొంచెం డిఫరెంట్గా లైక్ మనం నార్మల్గా ఆర్డర్ ఇచ్చి బయట చేయించుకుంటే ఎలా ఉంటాయో అలాంటివి కూడా ఉన్నాయి, వేరే వాళ్ళు చూస్తుంటే చూశాను. అండ్ ఇదే అనమాట నాకు మొత్తం చూసిన నెక్లెస్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నాను ఒక సింగిల్ షాట్లో. ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు నచ్చినవి ఒక 3 అయితే పక్కన పెట్టాను, అవి వేసుకొని చూడాలి. ఇదైతే ఫస్ట్ చూడగానే నచ్చింది నాకు, వేసుకొని చూస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి. కానీ నాకు ఎందుకో ఇది చూస్తే కొంచెం బ్లాకిష్ ఫినిష్గా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో నా లాంగ్ హారం అయితే ప్యూర్ గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఇవి రెండు మ్యాచ్ అవ్వవు అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు అదే చెప్తున్నారు, లైక్ మీరు ఆర్డర్ చేస్తే ప్యూర్ గోల్డ్లో కూడా చేసిమంటే చేసిస్తాము, బట్ ఈ డిజైన్ ప్యూర్ గోల్డ్ ఫినిష్లో బాగుండదు అని చెప్పారు. సో నాకు వీళ్ళు ఇలా చెప్పిన తర్వాత అదొక కన్ఫ్యూజన్ వచ్చేసింది అనమాట. సరేలే ఇంకా మిగతావి కూడా ఒకసారి వేసుకొని చూద్దాము అని చెప్పి చూస్తున్నాను. నేను ఇక్కడ పెద్ద మిస్టేక్ ఏం చేశాను అంటే శారీ వేసుకొని వెళ్ళాల్సింది, శారీ
వేసుకుంటే నాకు లుక్ క్లియర్గా అర్థమయ్యేది. డ్రెస్ కాబట్టి అంత లుక్ కూడా అర్థం అవ్వట్లేదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఎప్పుడైనా గోల్డ్ షాపింగ్కి వెళ్తే లైక్ శారీ వేసుకొని వెళ్ళండి, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా నేనైతే ఆ మిస్టేక్ చేయను. అండ్ ఇది థర్డ్ది, టోటల్గా 3 మాత్రమే ట్రై చేశాను, అన్నీ ఎందుకులే అని చెప్పి. అండ్ ఒక లాంగ్ది వేసుకున్నాను అనమాట, అక్కడ ఏదో ఒకటి కనిపించింది నాకు, వేసుకొని చెక్ చేస్తున్నాను. బికాజ్ నా లాంగ్ దానికి కూడా పెండెంట్ ఉండదు, బట్ ఇలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ మోడల్ అయితే దొరకదు కదా. సో ఈ 3లో నాకు ఇది ఒక్కటే బాగా అనిపించింది, ఫస్ట్ చూసిందే రాగానే పక్కన పెట్టింది. ఎప్పుడైనా అంతే కదా, ఫస్ట్ నచ్చిందే లాస్ట్కి వస్తామన్నమాట. ఎన్ని చూసినా కూడా మనకు ఫస్ట్ నచ్చిందే ఫైనల్గా దాని మీదే డౌట్ఫుల్గా చూస్తాము. సో ఇదైతే నచ్చింది, నేను మా మమ్మీ డాడీ అందరిని అడుగుతున్నాను అనమాట. నాకు నచ్చింది కదా అని చెక్ చేస్తుంటే నా పక్కన ఉన్న వాళ్ళు కూడా దానికోసమే అడుగుతున్నారు. ఇంకా అలా ఎవరైనా అడిగితే ఇంకా అస్సలు ఇవ్వాలనిపించదు, తీసుకోవాలా, అందరికీ నచ్చేస్తుంది అని అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? దీనికైతే కొటేషన్ వేయించి పిక్చర్ తీసుకున్నాను, బట్ కొటేషన్లో అయితే వాళ్ళేం 50% ఆఫ్ ఏం వేయలేదు వేస్టేజ్ పైన. ఎందుకలా బయట బోర్డు పెట్టారు కదా అని అడిగాను. వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రమే అలా ఉంది అని. ఆ ప్రోడక్ట్స్ అయితే డిజైన్ అస్సలు బాగాలేదు, చాలా ఓల్డ్ మోడల్స్, అందులో ఒక్కటి కూడా నచ్చలేదు నాకు. సో పెద్ద ప్రైజింగ్ డిఫరెన్స్ ఏం లేదు, ఇంకా నేను అనుకున్నప్పుడే కొందాంలే అని చెప్పి నేను ఇంకా కొటేషన్ చెక్ చేసుకొని వచ్చేసాను. ఆ సేమ్ డిజైన్ పిక్చర్ చూపిస్తే ఎప్పుడైనా చేసిస్తానని చెప్పారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ ఇంకా కన్నమ్మ అయితే బయటకు వచ్చేసారు. నువ్వు ఎంతసేపు అయినా షాపింగ్ చేసుకో, మేము బయట ఆడుకుంటామని చెప్పి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి అదొకటి పిక్చర్ తీసుకొని కొటేషన్ తీసుకొని వచ్చేసాను, పక్కనే శారీ షాపింగ్ అని చెప్పి. సో ఇక్కడ శారీ షాపింగ్ దగ్గర అయితే మార్కెట్ లాగానే ఉంది, బికాస్ శ్రావణ మాసంకి ఆఫర్స్ పెడతారు కదా, చాలా జనాలు ఉన్నారు. చూడగానే ఈ శారీ నచ్చింది, ఎందుకంటే ఆరెంజ్ కలర్లో నాకు శారీస్ లేవు, ఆరెంజ్ అండ్ బ్లూ ఇంకా బార్డర్ అయితే బాగుంటుంది బ్రైట్గా అని చెప్పి ఆ శారీ అయితే పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇంకా అదే ప్రైస్లో చాలా శారీస్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. సో నాకు లేని కలర్స్ కోసం చూస్తున్నాను. ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఏం లేదు, 1000, 1500, 1000 లోపు కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఫ్యాన్సీ కాదు, ఇవి పట్టు శారీస్ అనమాట, జస్ట్ కాపీ లాగా. అండ్ ఇవన్నీ చెక్ చేస్తున్నాను, 1350కి 2 కూడా ఉన్నాయి. చాలా కలర్స్, చాలా మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి, బట్ అందులో నాకు లేని కలర్సే చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి మిగతా కలెక్షన్ అంతా. అసలు నేను ఇప్పుడు శారీ అయితే 10K 15K అలా పెట్టి తీసుకుందామన్న ప్లాన్లో అయితే అస్సలు లేను, బికాజ్ మొన్ననే క్రాడిల్ సెరమనీకి అని చెప్పి అన్నిటికీ పట్టు శారీస్ తీసుకున్నాను 5000కి. లైక్ 10,000 బిలో అయితే పట్టు శారీస్ అస్సలు అంత బాగుండవు, అందుకే ఇంకా అంత ఎక్కువ పెట్టి ఇప్పుడు ఏం ఈవెంట్ ఏం లేదు కదా ఎందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. తక్కువ ప్రైస్లోనే చూస్తున్నాను, జస్ట్ అమ్మవారికి కట్టడానికి కావాలి. అండ్ అంతలోపే మా మమ్మీ పిలిచింది, ఇక్కడ మా మమ్మీ డైలీ వేర్ కోసం అని కొన్ని శారీస్ తీసుకుందామని చూస్తుంది. నేనేమో నా శారీస్ చూడడంలో బిజీ ఉంటే మా మమ్మీ అసలు నన్ను పట్టించుకోవట్లేదు అనమాట. మమ్మీ శారీస్ మమ్మీ చూసుకుంటుంది. సో ఇక్కడ ఈ 2లో ఏది బాగుంది అని నన్ను అడుగుతుంది. నాకైతే ఈ బ్లూది బాగున్నట్టు అనిపించింది, బ్రైట్గా ఉంది కదా, ఎప్పుడైనా అంతే, రెండిట్లో ఏదైనా అడిగితే నాకు బ్రైట్ కలరే బాగా అనిపిస్తుంది. అవి రెండు చూపించి బాగున్నాయని అడిగితే నేను ఇంకో మూడోది తీసుకొచ్చాను అనమాట, ఇది ఆరెంజ్ కలర్ తీసుకొని వచ్చి ఇది బాగుంది అని చెప్పాను. అండ్ తర్వాత ఇంకా నా శారీస్ షాపింగ్కే వచ్చేసాను అనమాట. ఇంకా నేను ఇందాక చెప్పాను కదా 2000కి 2, 1315కి 2 అని చెప్పి, అందులోనే కలర్స్ చూస్తున్నాను. ఈ కలర్ ఒకటి బాగా అనిపించింది, బట్ ఈ కలర్ ఆల్రెడీ నాకు ఉంది, సేమ్ ఇదే కాంబినేషన్ అనమాట, ఇంకా అందుకే తీసుకోలేదు. పక్కన కూడా ఏం పెట్టలేదు. వెళ్ళి మమ్మీని అడుగుతున్నాను, మమ్మీ నీకేమైనా తీసుకుంటావా శారీ అని చెప్పి. మమ్మీకి వద్దు అని చెప్పింది, మమ్మీకి అసలు ఇలాంటి శారీసే వద్దంట, డైలీ వేర్ శారీసే కావాలంట. సో అవి మాత్రమే చూస్తుంది, నేనైతే ఇవే చూస్తున్నాను. దీంట్లో ఈ శారీ కూడా చూడగానే బాగా అనిపించింది అనమాట, పింక్ అండ్ పర్పుల్ బార్డర్. ఈ శారీ అయితే ఎంత బాగా నచ్చిందో నాకు, కానీ నాకు ఆల్రెడీ ఉంది ఇది. అసలు ఏంటో పట్టు శారీస్ ఫస్ట్ కొన్నప్పుడేమో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి, తర్వాత కొన్ని డేస్ తర్వాత అసలు కలర్ ఆప్షన్స్ ఉండనే ఉండవు, బికాజ్ ఆల్మోస్ట్ అన్ని మంచి కలర్స్ ఫస్టే తీసేసుకుంటాం కదా, తర్వాత వెతికి ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ శారీ కూడా నా శ్రీమంతం శారీ ఆల్మోస్ట్ సేమ్, అండ్ ఇదొకటి నాకు లేని కాంబినేషన్లో ఉంది. సో ఇది అయితే పక్కన పెట్టిద్దాము అని అనుకున్నాను. ఈ లావెండర్ ఇంకా గ్రీన్, అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ లావెండర్ ఇంకా గ్రీన్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్స్ రెండు. సో ఇలా నాకు కావాల్సినవి అన్నీ అయితే పక్కన పెట్టేశాను. ఇంకా నేను మా మమ్మీ సెలెక్ట్ చేసినవి అన్నీ బాస్కెట్లో వేసేసుకొని అక్కడ పెట్టామన్నమాట. ఇంకా మిగతా కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా చూస్తున్నాను. అమ్మవారికి కావాల్సిన శారీ అయితే వాటిలో నుంచి ఏదో ఒకటి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడ కొన్ని తక్కువ ప్రైస్లో కూడా శారీస్ ఉన్నాయన్నమాట, ఎవరికైనా పెట్టడానికి అలాంటి వాటికైతే చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి శారీస్. 333కి ఒకటి అలా, అంటే చాలా తక్కువ ప్రైజెస్. ఇక్కడ ఒక శారీ ఇతను ఓపెన్ చేస్తున్నాడు ఎలా ఉన్నాయా అని చూడడానికి. సో
ఎవరికో వేరే వాళ్ళ కోసం ఓపెన్ చేస్తుంటే చూస్తున్నాను ఇక్కడ నేను. లైక్ నేను కూడా సిమిలర్ శారీ సెలెక్ట్ చేశాను కదా చూద్దాము అని చెప్పి. ఈ శారీ అయితే తీసుకోవాలి అన్నట్టుగా బాగా నచ్చింది, కానీ మళ్ళీ సేమ్ కాంబినేషన్స్ తీసుకొని ఏం చేస్తాంలే అని చెప్పి అక్కడే పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ నేనైతే ప్రతి ఒక్కటి తీసి ఏం చూడలేదు. బికాస్ పాపం కన్నమని తీసుకొని వచ్చాను అంతా హడావిడిగా ఎందుకు అని చెప్పి. ఫస్ట్ అయితే అసలు షాపింగ్కే రావద్దు అని చెప్పి ఆన్లైన్లో శారీ ఆర్డర్ చేసేసాను. బట్ అది వచ్చిన తర్వాత నాకు అంత ఫ్యాబ్రిక్ నచ్చలేదనమాట, క్లాత్ కొంచెం అంత బాగాలేదు. సో అందుకే మళ్ళీ షాపింగ్కి రావాల్సి వచ్చింది. బట్ కన్నమ్మని తీసుకొని కూడా రావాల్సి వచ్చింది, మా మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి వచ్చాను. అండ్ ఇలాంటి శారీస్ అయితే ముందు అక్కడ ఎంఆర్పి ప్రైస్కే సేల్ చేశారంట. బట్ ఇప్పుడు శ్రావణ మాసం ఉంది అని చెప్పి ఇలా తక్కువ ప్రైస్కి పెట్టారు. అండ్ అతను చూపిస్తుండే అనమాట, నేను ఇందాక అక్కడ పక్కన చూపించాను కదా, అది ఇలాంటి శారీస్ కూడా బాగుంటాయి అమ్మవారికి కట్టడానికి అని. కానీ నాకు ఎందుకో అదంతా నచ్చలేదనమాట అమ్మవారికి కట్టడం. ఇంకా మా డాడీ అయితే మా ఇద్దరిని ఇక్కడ వదిలేసి పైనకి వెళ్ళిపోయాడనమాట. మీ షాపింగ్ ఇప్పట్లో అవ్వట్లేదు, నేను నా డ్రెస్సెస్ చూస్తాను, అవి వాటికి కూడా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో చెక్ చేద్దాము అని చెప్పి వెళ్ళాడు. అండ్ ఇంకా మా మమ్మీ అయితే బిజీగా ఉంది చూడడంలో. అండ్ నాకు మళ్ళీ ఇది దొరికింది, అప్పుడు పెట్టిన 2 కాకుండా ఇంకోటి సిమిలర్ షేడ్లోనే. సో ఇది కూడా పక్కన పెట్టేశాను. ఇన్ని శారీస్ సెలెక్ట్ చేస్తున్నాను కదా, ఫైనల్లో నాకు కన్ఫ్యూజనే ఉంటుంది అనమాట ఇన్నిట్లో ఏది తీసుకోవాలి అని చెప్పి. అందుకే మరీ ఎక్కువ కూడా చూడొద్దు అని అనుకుంటా అప్పుడప్పుడు. ఈ మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే, ఇవి ఇమిటేషన్ పట్టు శారీస్ అన్నిటికీ బార్డర్ అంతా బ్రైట్గా ఉండదన్నమాట. అందుకే వాటికి తక్కువ కాస్ట్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ అన్నీ బై 1 get 1 శారీస్ ఉన్నాయి. అండ్ ఇవైతే ఈ మోడల్ శారీస్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకటే ఫ్లవర్స్ చూశాను బార్డర్లో, బట్ ఇక్కడైతే చాలా డిజైన్స్ ఉన్నాయి. బార్డర్కి లీవ్స్ అని, బటర్ఫ్లైస్ అని, ఇంకా చాలా ఉండే, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఎందుకో తీసుకోవాలనిపించలేదు. అందరికీ ఇప్పుడు అవే శారీస్ ఉంటాయి బయట, బికాస్ ఇన్స్టాగ్రామ్లో అంత వైరల్ అయిన శారీస్ అయితే ఇంకా బయట మొత్తం అవే ఉంటాయి. ఈ డిజైనే ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా కూడా. కలర్స్ అయితే చాలా బ్రైట్గా బాగున్నాయి. ప్రైస్ కూడా ఇన్స్టాతో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువే, 799 ఉండే. ఇక్కడ ఇన్స్టాలో అయితే 1100, 1200 ఆ ప్రైస్ రేంజ్లో చూశాను. 1000 బిలో అయితే లేవు. బట్ ఎందుకో యూనిక్గా ఉండదని చెప్పి తీసుకోలేదు. అండ్ ఇంకా శారీసే కాకుండా బ్లౌజెస్ కానీ అలా అన్నీ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఇప్పటివరకు నేను చూసిన సేల్లో శారీస్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో. నేను ఇప్పుడు పైనకు వచ్చాను, ఇంక ఇక్కడ కూడా కలెక్షన్ ఉంది అని చెప్తే ఫస్ట్ వెళ్తుంటే నాకు ఇక్కడ బ్లౌజెస్ కనిపించాయి, అవి చూస్తున్నాను. కొన్ని అయితే చాలా బాగున్నాయి, బట్ కొన్ని చాలా ఓల్డ్ మోడల్లో ఉండే అనమాట. ఇవన్నీ ఫ్రీ సైజ్, ఇంకా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ కొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ శారీస్ ఉన్నాయి, లైక్ 2000, 3000 ఆ రేంజ్లో. ఇవి నార్మల్గా అయితే 5,000-6,000 ఆ రేంజ్లో ఉండే పట్టు శారీస్ అంట. ఇప్పుడు సేల్కి కొంచెం తక్కువ రేట్లో పెట్టారు అని చెప్పి చూపిస్తున్నారు. అండ్ కలెక్షన్ అయితే మరీ ఎక్కువ లేటెస్ట్ మోడల్స్ లాగా ఏం అనిపించలేదు. చాలా ఓల్డ్ మోడల్స్, లైక్ సేల్ అయిపోయి శారీస్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టినట్టున్నారు ఇప్పుడు ఆఫర్లో అని అనిపించింది. చూడండి, ఒక్కటి కూడా నాకైతే నచ్చలేదు ఇందులో. ఆల్మోస్ట్ 1 అవర్ చూసాను ఈ ఫస్ట్ ఫ్లోర్లో శారీస్. ఏదో 1-2 అంత బాగా అనిపించాయి, కానీ అవి కూడా వావ్ అన్నట్టుగా అయితే లేవు. కొంచెం ఓల్డ్ మోడల్స్ అండ్ పెద్దవాళ్ళు కట్టుకునేలాగా ఉన్నాయన్నమాట. ఆఫర్ అయితే చాలా పెట్టాడు, 70% ఆఫ్, 80% ఆఫ్ అని. ఎందుకంటే ఇవి ఇంకా మళ్ళీ సేల్ అవ్వవు అని కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉందేమో, అందుకే అలా కొంచెం తక్కువ ప్రైస్లో పెట్టారు. నేను ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో చూసి మంచి పని చేశాను, అక్కడే శారీ సెలెక్ట్ చేసుకోగలిగాను. ఈ పైన ఫస్ట్ చూస్తుంటే అయితే ఇంకా షాప్లో నుంచి వెళ్ళిపోయేదాన్ని అనుకుంటా, అంత బాగాలేవు కలెక్షన్ అని చెప్పి. సో అందుకే జనాలు కూడా ఎవ్వరు లేరు ఫస్ట్ ఫ్లోర్లో, కిందనే ఉన్నారు. ఈ శారీ ఒకటి బాగా అనిపించింది, కొంచెం బ్రైట్గా. అండ్ ఈ గ్రీన్ కూడా, ఈ 2 శారీస్ ఇవైతే ఒకప్పుడు 5,000కే సేల్ చేసాము, ఇప్పుడు తక్కువలో ఉన్నాయి, కావాలంటే తీసుకోండి అని వాళ్ళు చెప్తున్నారు. కానీ నేను ఇప్పుడైతే అసలు 5,000 కూడా పెట్టి శారీ తీసుకోవాలి అని అనుకోలేదు, బికాస్ అది మళ్ళీ నేను కట్టను నాకు తెలుసు. ఇప్పుడున్న పట్టు శారీసే ఒకసారి కట్టి అలా పక్కన పెట్టేస్తున్నాను. ఏదైనా మంచి ఒకేషన్ ఉన్నప్పుడు తప్ప నార్మల్గా అయితే అసలు పట్టు శారీస్ తీసుకోవడమే వేస్ట్ అని నాకు అనిపిస్తుంది. కొన్ని లాస్ట్లో వచ్చే ముందు 5,000కి 2 అని కలెక్షన్ ఉంది కదా, దాంట్లో కొన్ని బాగున్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఈవెంట్స్ ఉన్న వాళ్ళకైతే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా అలా వాటి కోసం తీసుకోవాలి అనుకుంటే ఈ 5,000 రేంజ్లోవి వర్త్ తీసుకోవచ్చు. ఇంకా మిగతావి అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఏది కూడా అంత బాగాలేవు. ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే టైం వేస్ట్ అని అర్థమైపోయింది. ఇంకా కిందికి వచ్చేసాను. కింద ఒక బాస్కెట్లో సెలెక్ట్ చేసి పెట్టాను కదా ఈ శారీస్ అన్నీ, దాంట్లో నుంచి ఫైనల్ చేద్దాము ఒక శారీ అని చెప్పి చూస్తున్నాను అనమాట. అన్నీ ఒకసారి పక్కన పెట్టుకుంటే మనం దాంట్లో నుంచి సార్ట్అవుట్ చేసేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి ఇక్కడ నేను మా మమ్మీ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నాను. సో ఇందులో ఫస్ట్ నాకు బాగా నచ్చినాయి, కానీ నాకు ఆల్రెడీ ఉన్న కలర్స్ అయితే తీసేసాను అనమాట. సో నాకు లేని కలర్స్లో నుంచి చూస్తున్నాను. ఫైనల్లీ మొత్తం చూసాక ఈ ఒక శారీ, ఇంకోటి ఆరెంజ్,
ఆరెంజ్ ఫస్ట్ చూడగానే నచ్చింది అని చెప్పాను కదా, ఆ 2 శారీస్ ఫిక్స్ అయిపోయాను. ఇది కూడా బాగుంది, బట్ సేమ్ ఉంది. అసలు లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్ 3-4 మంత్స్ బ్యాకే తీసుకున్నాను, వేస్ట్ కదా. సో ఈ 2 శారీస్లో ఏది అని ఆలోచిస్తున్నాను. బట్ ఒక్కసారి అయితే ఓపెన్ చేసి చూపిద్దాము 2 శారీస్ ఏది బాగుంటుందో. లైక్ పళ్ళు ఇంకా బార్డర్ కంప్లీట్గా అయితే చూడలేదు కదా అని అనుకున్నాను. ఫస్ట్ అయితే 2 వేసుకొని చూశాను. 2 వేసుకొని చూస్తే 2 బాగానే అనిపించాయి. మీకు ఈ రెండిట్లో ఏది బాగా అనిపించిందో చెప్పండి. లైక్ కంప్లీట్గా ఓపెన్ చేసి వేసుకోవడానికి అయితే వాళ్ళు అలో చేయలేదు. సో అందుకే ఇలా చూస్తున్నాను. 2 ఓకే అనిపించింది. సో 2 ఓపెన్ చేయించాను. 2 ఓపెన్ చేస్తే ఏంటంటే ఈ పర్పుల్ దానికి గ్రీన్ బార్డర్ ఉన్నదానికైతే ఓకే, పళ్ళు కూడా బాగానే ఉంది. బార్డర్ మాత్రం కొంచెం ఇలాగే డల్గా ఉంటుంది, వాయిలెట్ కలర్ కూడా మిక్స్ అవుతుంది. ఈ కాస్ట్లీ శారీస్కి ఇమిటేషన్ శారీకి అదే డిఫరెన్స్. బార్డర్లో కొంచెం గ్రీన్ ఇంకా శారీ కలర్ మిక్స్ అవుతుంది, అందుకే అంత డార్క్గా ఉండదు, లైట్గా ఉంటుంది అని చెప్పారు. ఇదేమో ఆరెంజ్ కలర్ది, దీనికేమో అసలు పళ్ళు చాలా అసలు ఏదో గోల్డ్ ఫినిష్లో వచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని చెప్పి. అస్సలు బాగాలేదు పళ్ళు వేసుకుంటే. ఇంకా ఆ పళ్ళు వల్ల దాన్ని తీసేసి ఇది తీసుకుందామని డిసైడ్ అయిపోయాను. మా మమ్మీ ఏమో ఇంకో శారీ తీసుకుంది. సో ఈ 2 బిల్ చేయించాను. అండ్ పర్ఫెక్ట్గా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నట్టు డాడీ షాపింగ్ చేశాడు, మమ్మీ నేను అందరం షాపింగ్ చేసేసాము అనుకోకుండానే. మా ఇద్దరికి ఎంత టైం పట్టిందో అని దాంట్లో సగం టైం కూడా పట్టలేదు. మా డాడీ ఎప్పుడో బిల్లింగ్ కూడా చేసేసుకున్నాడు అనమాట. ఇలా ఫైనల్లీ అమ్మవారికి శారీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా కన్నమ్మ, నేను, మమ్మీ, డాడీ అందరం ఇంటికి రిటర్న్ అయిపోయాము. కన్నమ్మ అయితే చాలా ఓపిక్గా షాపింగ్ చేసుకొని ఇచ్చింది. వెరీ గుడ్ గర్ల్ అనిపించింది అనమాట నాకు. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో.